అందరికీ శుభాభినందనలు. నా పేరు సయ్యద్ అహ్మద్. నేను సోషల్ యాక్టివిస్ట్ని. పిల్లలకి స్కూళ్ళల్లో చదివిస్తున్న మరి కాలేజెస్లో చదివిస్తున్న పేరెంట్స్తో నా యొక్క చిన్న విన్నపము. చాలామంది పేరెంట్స్తో నేను మాట్లాడుతుంటా, పిల్లలకి చదువు 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 బాగా చదవాలి, బాగా చదవాలి, బాగా రాణించాలి, ర్యాంక్స్ తెచ్చుకోవాలి. బాగా అంటే ఏంది అసలు? బాగా అంటే ఏంది? మీ పిల్లలకి బాగా చదవాలి కాదు, మీ పిల్లలు చదవాలి. చదువు ఒక్కటే కాదు కదా, చదువుతో పాటు స్పోర్ట్స్ ఉండాలి. స్పోర్ట్స్ ఎలా ఉండాలంటే, ఎంత డెడికేషన్గా స్పోర్ట్స్ని మీరు నేర్పించాలంటే, ఏ విధంగా చదువులో మీరు ర్యాంకులు రాణించాలి, బాగా చదవాలని ఏ విధంగా మీరు ర్యాంక్స్ చూస్తుంటారే, ఏ విధంగా మన పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు, ఎంత పర్సంటేజ్ లెవెల్లో చదువుతున్నారో అని చూస్తుంటారే, అదేవిధంగా స్పోర్ట్స్లో మన అబ్బాయి ఎంత నేర్చుకున్నాడు, ఏ స్థాయిలో వెళ్ళగలుగుతున్నాడు, డిస్టిక్ స్థాయిలో ఆడగలుగుతున్నాడా, తర్వాత డిస్టిక్ గెలిస్తే రాష్ట్ర స్థాయిలో ఏంటి పరిస్థితి, జాతీయ స్థాయిలో మా పిల్లోడు ఆడిపించాలి. ఆ ఆలోచన విధానం ఎందుకు రావడం లేదు? అసలు స్పోర్ట్స్కి 3% రిజర్వేషన్ తెలుసా? 3% రిజర్వేషన్ ఉందండి స్పోర్ట్స్కి. రేపు పొద్దున ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, లేదా రేపు పొద్దున మంచి కాలేజెస్కి పోవడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినా కానీ, ఈ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ వల్ల అద్భుతమైన కాలేజ్, మంచి ర్యాంకర్స్తో సమానమైన కాలేజ్ దొరుకుతుందండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోతే మంచి ర్యాంకర్స్కి వచ్చే పోస్టింగ్ ఉంటుంది కదా, అలాంటి పోస్టింగ్ వస్తుంది ఈ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ వల్ల. కావాలంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వాళ్ళకి ఒకసారి అడగండి. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందింటారు. వాళ్ళకి ఒకసారి అడగండి, స్పోర్ట్స్ యొక్క వాల్యూ ఏందనేది తెలుస్తుంది. చదువు ఉండాలి, చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి. స్పోర్ట్స్ అంటే ఏం నేర్చుకోవాలి? స్పోర్ట్స్లో ఏంటంటే నా పర్సనల్ సజెషన్, స్పోర్ట్స్లో చాలా రకాలు ఉన్నాయి. టైక్వాండో యుద్ధ విద్య అండి, టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఫైట్ చాలా చోట్ల, అన్ని చోట్ల నాకు తెలిసి ఉంది. అమ్మాయికి కానీ అబ్బాయి కానీ ఇద్దరికి నేర్పించండి, ఓకేనా? ఊరికే నేను నేర్పించేసి వదిలే కాకండి, కాంపిటీషన్స్కి పంపించండి. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, ఇలా. సో దయచేసి మిస్ చేసుకోకండి. రేపు పొద్దున తల్లిదండ్రులలో మీకు చెప్తున్నా, ప్రతి ఒక్క పిల్లలకి మీరు చదువుతో పాటు స్పోర్ట్స్ నేర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా? జై హింద్.